ఒకసారి విజయనగర సామ్రాజ్యానికి రాజైన శ్రీకృష్ణదేవరాయల వద్దకు ఒక వర్తకుడు వచ్చాడు. పండ్లు ఫలాలను కానుకగా తెచ్చి అతడు, ప్రభు, నేనొక వర్తకుడిని. నా దగ్గర మేలిమి జాతి అశ్వాలు ఉన్నాయి. దాదాపు 1000 దాకా ఉన్నాయి. అవి గాలి కంటే వేగంగా పరిగెత్తుతాయి. అలుపు ఎరగకుండా ఎంత దూరమైనా సరే పరిగెడతాయి అంటూ చెప్పుకుపోయాడు. ఆహా, అలాగా అంటూ రాయలవారు అనేసరికి, అవును ప్రభు, ఇలాంటి అశ్వాలు మీ ఎలిబడిలో ఉంటే మీకు నాకు గౌరవం. కాబట్టి వీటిని మీరు కొనుగోలు చేయండి అని విన్నవించాడు ఆ వర్తకుడు. సరే, అలాగే వర్తకుడా, ఇదిగో ఈ 5000 బంగారు నాణాలు తీసుకో. వెంటనే నీ దగ్గరున్న అశ్వాలను నాకు తెచ్చి ఇవ్వు అన్నారు రాయలవారు. అయితే సభలో ఈ తతంగం అంతా చూస్తున్న రామలింగుడికి ఏమాత్రం నచ్చలేదు. రాయలవారిని ఈ విషయంలో ఎలా అయినా సరే ఆపాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు రాయలవారు విహారానికి తోటకి వెళ్ళగా అక్కడే ఓ మూలన కూర్చుని ఏదో పట్టిక రాస్తున్న రామలింగాన్ని చూశారు. ఏంటి రామలింగ, ఇక్కడ ఏం చేస్తున్నావు